sir. The next page is capacity. Yes, bigger. Sharma around 19 years, am I? Yes, sir. 19 years. 18 years, 6 months. Then కూర్చోండి చెప్పు మన ఎస్ఐ సార్ ఉన్నాను మీరు పక్కన ఉండండి వాళ్ళతో పాటు నుంచి బాగా సార్ ఏడు వాడు ఉన్నాడా హ్యాండిల్ పట్టుకోవాలి క్రైమ్ వెపన్ కూడా ఇక్కడ కదా 7వ తారీఖున సుమారు ఈవినింగ్ 4:30 మధ్యలో వేముల కొత్తపల్లి విలేజ్ అనే గ్రామంలో కుప్పలపాలి కులాయప్ప ఇతను అక్యూజ్డ్ పేరు. ఇతను వచ్చేసి షర్మిల అనే అమ్మాయి అరౌండ్ దగ్గరగా 19 ఇయర్స్ ఉంటుంది, 18 ఇయర్స్ వార్డు. ఆ అమ్మాయిని విచక్షణారహితంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో 13 చోట్ల కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోవడం జరిగింది. దిస్ ఎ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. ఇదేంటంటే అమ్మాయి ప్రేమించట్లేదు అన్న కారణం మీద ఇతను ఆమెని విధంగా విచక్షణారహితంగా పొడిచి చంపడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఇతన్ని ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 24 hours మేము పట్టుకోగలిగాం త్రూ అవర్ లోకల్ లైజన్ ఇన్ఫర్మేషన్ ఇది పెట్టుకుని ఎస్డిపిఓ పులివెందుల అండ్ సిఐ గారు అండ్ ఆల్సో ఎస్ఐస్ మా ఆర్కే వ్యాలీ ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఉన్న టీం అండ్ ఆల్సో ఎస్డిపిఓ పులివెందుల గారి చొరవతో ఇది ఇమీడియట్గా వితిన్ 24 hours ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే సమాజంలో దిస్ ఎ వెరీ హీనస్ ఇన్సిడెంట్ అండ్ ఇటువంటి వాళ్ళకి సమాజంలో మనం తొందరగా పట్టుకోకపోతే ఒక రాంగ్ మెసేజ్ అన్నది వెళ్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున ఇతను పట్టుకున్నమే కాదు, టెక్నికల్ ఎవిడెన్స్ అది కూడా ప్రాపర్గా ఫిక్సప్ చేయడం జరుగుతుంది. మర్డర్ వెపన్ కూడా రికవర్ చేసాం అతని దగ్గర నుండి. అండ్ ఇతను సూసైడ్కి ప్రయత్నించాడు, అదేవిధంగా పారిపోవడానికి మర్డర్ చేసిన తర్వాత ప్రయత్నించే క్రమంలో ఏదైతే గాయాలైనా వాటికి కూడా ఇమీడియట్గా మేము చికిత్స చేయించి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇతను కోర్టులో ప్రొడ్యూస్ చేయడమే కాకుండా వితిన్ 60 days we will try to file the charge sheet even at the earlier time whenever it is possible. Thank you. బంధుత్వం ఏం లేదండి. దో బోత్ ఆర్ ఎస్సీ బై క్యాస్ట్, వన్ ఈజ్ మలా అండ్ వన్ ఈజ్ మాదిగా, సబ్ క్యాస్ట్ డిఫరెంట్. అది ఓకే, ఇట్ కెన్ బి టేకెన్. అది ఫర్దర్ కోర్టుకి అది తీసుకో. ఫోటో తీసేసి పంపించండి. దిస్ ఈజ్ సెకండ్ ఇన్సిడెంట్ అండి. ఇది మనకి చక్రాయపేట మండలంలో అవునా, మేమేం చెప్పేట్లా, మీకు జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆమె రూయా హాస్పిటల్లో తిరుపతిలో చికిత్స పొందుతుంది. మా తరపు నుండి కూడా ఒక టీం అక్కడ పంపించడం జరిగింది, ఒక ఎస్ఐని పెట్టి. వాట్ ఎవర్ అసిస్టెన్స్ దే ఆర్ నీడింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇస్తున్నాం. అంతేకాకుండా దీని గురించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఆరా తీశారు. డీజీ గారు, సీనియర్ ఆఫీసర్స్ కూడా దే ఆర్ కీన్లీ ఫాలోయింగ్ ద అప్డేట్స్ అండ్ దే ఆర్ హ్యాపీ దట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యాచ్ దమ్ విత్ ఇన్ 24 hours. ఎక్కువ
సమయం తీసుకోకుండా ఇది క్యాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 13 కత్తిపోట్లు ఉండడం కారణంగా ఆ అమ్మాయికి కొంత ఆపరేషన్స్ చేస్తే కానీ ఏంటన్నది చెప్పలేని పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ. బట్ వీఆర్ రెండరింగ్ ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఫ్రమ్ అవర్ సైడ్. అదే అండి, అందరికీ నోటీసెస్ సర్వ్ చేశాము. 1 by 1 వస్తున్నారు. ఈరోజు దిస్ పర్సన్ రాఘవరెడ్డి ఆల్సో హ్యాస్ కమ్. అతన్ని కూడా విచారిస్తున్నాము. విచారానికి సహకరించినంతసేపు మాకేమీ ప్రాబ్లం ఏం లేదు దానికి. బట్ చాలామంది సహకరించట్లేదు. దాని రిలేటెడ్ వీఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ సర్టన్ పీపుల్. అది వాళ్ళు కూడా సహకరించి ఇదే విధంగా నోటీసెస్కి రెస్పాండ్ అయ్యి వస్తారని కోరుకుంటున్నాం. అదే అండి, వాళ్ళైతే మరి సహకరిస్తామని కోర్ట్స్లో పేర్కొంటున్నారు కానీ అబ్స్కాండింగ్ ఉన్నారని మీరే చెప్తున్నారు. సో దే ఆర్ అబ్స్కాండింగ్. సో ఇఫ్ దే కోఆపరేట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ బెటర్ అన్నది మా అభిప్రాయం. దిస్ ఈజ్ నాట్ ది అప్రోప్రియేట్ ప్రెస్ మీట్ ఫర్ దట్. బట్ అతని మీద వేరే చోట్ల ఉన్న కేసెస్ గురించి మాకు తెలియదు. యాజ్ ఆఫ్ నో మా జిల్లాలో అయితే ఉన్న 2 కేసెస్ గురించి మేము విచారణ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, వీళ్ళు వచ్చేసి మనకి ముద్దాయిలు నల్ల కదిరిగాల నాగార్జున, నల్ల కదిరిగాల సావిత్రమ్మ అండ్ నాగమణి, సేమ్ ఇంటి పేరు. ఈ ముగ్గురు కూడా ఈ 6వ తారీఖున చక్రాయపేట మండలంలో గండి కొవ్వూరు హరిజనవాడ విలేజ్లో ఒక మర్డర్ జరిగిందండి. దీంట్లో భాగంగా దండు యోగాంజనేయులు 38 సంవత్సరాల అతను చనిపోవడం జరిగింది. దిస్ ఇష్యూ ఈజ్ బేసికలీ వెరీ పెటీ డిస్ప్యూట్ బిట్వీన్ దిస్ 2 పీపుల్. ఈ 2 కుటుంబాలు కూడా దగ్గర ఇళ్ళలోనే ఉంటున్నాయి. అండ్ డ్రైనేజ్ వాటర్ పారే విషయంలో ఒకరినొకళ్ళు దెబ్బలాడుకుని కర్రతో అతని నెత్తి మీద కొట్టడం వల్ల అతను ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. స్కల్కి తీవ్రమైన ఇంజరీ జరిగి దాని రిలేటెడ్ వీళ్ళని కూడా విత్ ఇన్ షార్ట్ టైమ్ వీ హ్యావ్ కాట్ దీస్ పీపుల్ అండ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ దీస్ పీపుల్ టుడే. ఈరోజు వాళ్ళని న్యాయస్థానం ఎదురుగా హాజరుపరుస్తామని.